హలో ఆల్ మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్‌నెస్ సిరీస్‌లో ఈరోజు కొత్త ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఒక పేషెంట్‌కి మేము క్షారసూత్ర వేశాం ఫిస్ట్‌లా ఉంటే. అది వేశాక ఆయనకేం చెప్పామంటే, మోషన్ ఎళ్ళే దగ్గర నువ్వు క్లీన్‌గా, నీట్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే క్షారసూత్ర వేశాక అక్కడి నుంచి చీము గానీ, రక్తం గానీ వస్తా ఉంటుంది. కాబట్టి నీట్‌గా ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా సెజ్ బాత్ చేయాలి. చేశాక ఆ ఏరియాను మంచి క్లీన్ చేసుకొని ఆయింట్‌మెంట్ అప్లై చేసి ఒక స్టెరైల్ ప్యాడ్ పెట్టుకోవాలి. దీనివల్ల నువ్వు రెగ్యులర్ యాక్టివిటీస్ ఏం హ్యాంపర్ కాకుండా, ఎక్కువ నొప్పి లేకుండా నువ్వు తొందరగా మేలుకుంటావని ఆయనకి అడ్వైస్ చేయడం జరిగింది. సరే అని పేషెంట్ 2 వీక్స్ తర్వాత క్లినిక్‌కి వచ్చాడనమాట. ఎందుకంటే ఒక వీక్‌లో ఆయనకేదో పని ఉండి కుదరకపోతే 2 వీక్స్ తర్వాత క్లినిక్‌కి వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం చెప్తున్నా అంటే, "సార్ నాకేం నొప్పి తగ్గలేదు. అసలు నాకు దురద అసలు ఎక్కువైపోయింది. దురద తట్టుకోలేకపోతున్నా. ఈ మధ్య అయితే నొప్పి, మంట కూడా ఎక్కువైపోయినాయి. బ్లీడింగ్ కూడా వస్తుందనేది" ఆయన కంప్లెయింట్. మరి తీరా ఈ పేషెంట్‌కి ఎగ్జామినేషన్ చేస్తే తెలిసింది ఏందంటే అక్కడ మల్టిపుల్ చిన్న చిన్న అల్సర్స్ అయిపోయినాయి అనమాట. ఎక్స్‌కోరియేషన్స్ అయిపోయాయి. దాంతో పాటు చిన్న ఫిషర్ కూడా డెవలప్ అయిపోయింది. సరే ఏం జరిగి ఉండొచ్చు అని పేషెంట్ తీరా ప్రాపర్‌గా హిస్టరీ తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, "సార్ మీరే చెప్పారు కదా! మోషన్ దగ్గర నీట్‌గా ఉంచుకోవాలని. నేను సోప్‌తో కూడా మొత్తం మంచి కడుక్కున్న డైలీ పొద్దున, రాత్రి మంచిగా పడుకునే ముందు, స్నానం చేసే ముందు కూడా మంచిగా సబ్బుతోని మంచిగా క్లీన్ చేసుకున్నా సార్. అయినా నాకు ఈ దురద అనేది ఎక్కువైపోయింది. అసలు నొప్పి, మంట కూడా ఎక్కువైపోయినాయి" అనేది ఆయన కంప్లెయింట్. ఇక్కడే ఆయన చేసిన తప్పు. ఏందంటే మనకు బాడీ పైన యూజ్ చేసే సోప్‌ను ఎప్పుడైతే మోషన్ ఎళ్ళే దగ్గర వాడతామో, దానివల్ల రిపీటెడ్‌గా వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, నార్మల్‌గా మన స్కిన్ అనేది స్లైట్‌గా అసిడిక్‌గా ఉంటుంది. ఈ సోప్‌లు ఏవైతే ఉన్నాయో ఆల్కలీ నేచర్‌లో ఉంటాయి. మరి ఈ సోప్‌ని రిపీటెడ్‌గా వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ స్కిన్ బ్యారియర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు స్కిన్ అనేది తొందరగా ఇన్ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశాలుంటాయి. ఎందుకు? అదంతా డ్రైగా అయిపోతుంది కాబట్టి. దాంతో పాటు మన నార్మల్‌గా వాడే సోప్‌లలో ఏముంటుందంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ గానీ, కొన్ని కెమికల్స్ గానీ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుంది? అలర్జిక్ డెర్మటైటిస్ కండిషన్ లాంటివి కూడా వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి మనము మోషన్ ఎళ్ళే దగ్గర ఎప్పుడు కూడా ఎలాంటి సోపులు వాడకుండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాడాల్సిన అవసరం ఉంటే కూడా పీహెచ్‌ని బ్యాలెన్స్డ్ ఉన్న సోప్‌ని మీరు వాడాల్సిన అవసరం ఉంది. నేను యాజ్ ఏ ప్రోక్టాలజిస్ట్‌గా ఏం అడ్వైస్ చేస్తున్నా అంటే, మోషన్ ఎళ్ళే దగ్గర బెస్ట్ మీరు వార్మ్ వాటర్‌తో క్లీన్ చేయడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది. కాబట్టి మీరు కూడా ఇలా ఈ పేషెంట్ చేసినట్టు మేము క్లీన్ చేసుకోమన్నామని చెప్పేసరికి సబ్బు తీసుకొని అక్కడ రుద్దకండి. రుద్దితే మీకు ఇలాంటి ఇబ్బందులనేది వచ్చే అవకాశాలున్నాయి. ఇదండి మరి మన యూనిక్ కంప్లెయింట్ అవేర్‌నెస్‌లో ఈరోజు కంప్లెయింట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.